లేరు. యష్ గారు అంటే మాకు చాలా ఇష్టం. యష్ గారి కోసం వచ్చాము, కానీ నిజంగా చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అసలు లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అయితే దరిద్రం. అసలు నిజంగా ఏంటి, అసలు స్టోరీ ఏంటి, డైలాగ్స్ ఏంటి, అసలు నిజంగా నిజంగా వేరే. అసలు యష్ గారు ఒక గన్ను పట్టుకొని ఆ గన్నులో బుల్లెట్లు ఎన్ని తెలియదు, కానీ ఒక్కొక్క బుల్లెట్తో కాలుస్తుంటే ఉంటుంది చూడు, అది మిరాకిల్. ఆయన ఎలివేషన్స్, ఆయన లుకింగ్కి ఇది కరెక్ట్గా అనిపించింది. అసలు నిజంగా ఇలా డైలాగ్స్ కానీ అవి ఎలా తెలుసుకుని అర్థం కావట్లేదు. చాలా వల్గారిటీ ఉన్నాయి డైలాగ్స్. స్టోరీ ఏం లేదు. నాకు ఈ సినిమా చూస్తే మైండ్ మొత్తం పోయింది, చిప్పు తప్పింది. నేను ఇంటికి వెళ్ళి మందు తాగి పడుకోవాలి. ఇది సెట్ కాదు, అంత ఘోరంగా ఉంది సినిమా. అమ్మ దేవుడా, ఓరి దేవుడా దేవుడా, నేను చెప్పలేను సినిమా. మీరు మాత్రం మీ పిల్లల్ని మాత్రం తీసుకొని రాకండి ప్లీజ్. నా టాక్సిక్ మూవీ, ది ఒరిజినల్, ది బోల్, ది అంబిషన్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. ఎవడన్నా యష్ ఏమంటారు పాన్ ఇండియా హీరో అనేది. యష్ ఒక హాలీవుడ్ హీరో. యష్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ చేసిండు. అసలుకి ఒకప్పుడు మా మొగజాతి ఆనిముత్యం జానీ సిన్స్, ఇప్పుడు మా మొగజాతి ఆనిముత్యం యష్ అని చెప్పుకోవచ్చు. రే నాయన ఒక్క హీరోని కూడా వదులుతలేదన్న. ఆ మొగధీర సినిమాలో రామ్ చరణ్ ఒక్కొక్కరిని కాదు, షర్ఖాన్ ఒకేసారి 100 మందిని రామన్నట్టు ఒక్కొక్క హీరోని కాదు, 5 మంది హీరోని కాదు, ఇంకా 1500 హీరోని పంపించిన వాళ్ళతో పిల్లల్ని అంట అని చెప్పేసి అని అంట ఇండైరెక్ట్గా చెప్తున్నాను. అసలుకి ఆ రుక్కుని, ఆ కైరా అద్వాని అయితే అతి దారుణంగా సీన్స్ చూపించిండు. ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఒకప్పుడు యానిమల్ సినిమా, ఆ 2 డిలీట్ చేసి ఈ సినిమాకి రండి. అసలుకి వేరే లెవెల్ అనిపించింది. ఇగో ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే సినిమాకి తీసుకురాకండి, మగోళ్ళు ఉంటే వీళ్ళిద్దరే ఆదర్శంగా తీసుకొని రండి. ఇటు పక్కన జానీ సిన్స్, ఇటు పక్కన మన యష్ రఫ్ ఆడించాడు. పైగా టాక్సిక్ మూవీ చూడడం జరిగింది అన్న. సినిమా కోసం మాట్లాడుకుంటే చాలా రోజులు, అంటే చాలా నెలల తర్వాత ఇలా చెప్పాల్సి వద్ద అనుకోలేదు. సినిమా టోటల్గా సినిమా అంతా కూడా నాకు తలపోటు వచ్చింది అన్న సినిమా. నేను క్లైమాక్స్ కూడా ఇంకొక 5 నిమిషాలు ఉండగానే బయటకు వచ్చేసాను అనమాట. నేనే కాదు, నాతో పాటు ఒక 20 మంది వరకు వచ్చేసి ఉంటారు. అంత దారుణంగా అనిపించింది. అంటే కేజీఎఫ్ తర్వాత అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఆయన ఎంత ఆచుతూ చేయాలని అడుగు చెప్తున్నాను. ఉన్న ఇమేజ్ నేను పోగొట్టుకోవడం తప్ప ఇలాంటి పనులు చేసి ఆయన కాపాడుకునే ఉద్దేశం అయితే ఏమి లేనట్టుకుంది. సినిమాలో ఎక్కడ కూడా ఇంత ఒక హాఫ్ అన్ అవర్ కూడా బాగుందన్న, ఈ సీన్ బాగుందనడానికి ఏమీ లేదు. ఒక 2-3 ఫైట్లు ఉంటాయి, అవి అయితే బాగా అనిపించినాయి. లేడీస్తో ఒక ఫైట్ ఉంటుంది రెస్టారెంట్లో, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సినిమా అంతా కూడా మ్యూజిక్ బాగా కొట్టాడు. ఇంకా